భారత నారీ శక్తి అంటే ఏంటో ఇవాళ మనకు కనిపించింది. మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి. వీరిరువురు ఇవాళ ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన విషయాలు ప్రపంచానికి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, బ్రీఫింగ్ ఇచ్చారు. దేశ చరిత్రలోనే ఈ విధంగా మహిళా అధికారుల ద్వారా ఇంత క్లిష్టమైనటువంటి ఆపరేషన్ గురించిన వివరాల్ని బయటకు చెప్పడం జరిగింది. అంటే భారతదేశం ఏ స్థాయిలో ఉందో ప్రపంచానికి చూపిస్తూ, పాకిస్తాన్ ఎంత ఉన్మాదంలో అధపాతాళంలో ఉందో కూడా చెప్పకనే చెప్పింది భారతదేశం. అంతేకాదండి, గమనించండి, వీరిరువురు కూడా భిన్న మతాలకు సంబంధించిన వాళ్ళు. అది కూడా మనం ఇంక్లూడ్ చేయాల్సిన పాయింటే. అటాక్ చేసింది భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమేతరులు, ప్రత్యేకించి హిందువుల్ని టార్గెట్ చేసి. దాంతో ఇక్కడ ఉన్నటువంటి ముస్లింల మీద హిందువులకి విపరీతమైన హేట్రెడ్ వచ్చేసి వీళ్ళు కొట్టుకుంటే తద్వారా లాభపడదామని ఉగ్రవాద సంబంధిత దేశము ఆలోచించింది. కానీ అది అలా జరగలేదు. యావత్ భారతావని ఇటువంటి దుష్టశక్తులకు ఒక్కటిగా ఉండి ప్రతిఘటిస్తుంది అని నిర్ధారితమైంది. అందుకనే మ్యాటర్ చాలా క్లియర్గా ఉంది, మెసేజ్ చాలా బలంగా ఉంది అన్నట్లుగా ఈ నారీ శక్తుల కేంద్రంగా ఇవాళ బ్రీఫింగ్లో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ని ప్రపంచానికి అందజేశారు. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేశాం. ఎక్కడా పాకిస్తాన్ సామాన్య ప్రజలకు హాని తలపెట్టేటటువంటి కార్యక్రమం తలపెట్టలేదు. మేము లక్ష్యాన్ని చాలా స్పష్టంగా ఛేదించాం. నిఘా వర్గాల సమాచారం మేరకు సుమారుగా 21 ఉగ్రవాద శిబిరాలు పీఓకే, అలాగే ఈ పాకిస్తాన్ బోర్డర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ తిష్ట వేసుకొని కూర్చుని ఉన్నాయి. సో కనుకనే వాటిని మేము కొట్టి వచ్చాము. వాటిల్లో ఒక 9ని కొట్టి వచ్చాము. పీఓకేలో 5, ఒక పాకిస్తాన్లో ఒక 4. ఇవన్నీ ఏంటంటే ఉగ్రవాద శిబిరాలు. చాలా క్లియర్గా ఉంది కదా. మరి ఇక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ హలో ఫ్రెండ్స్ అని చెప్పి ఏదేదో మాట్లాడుతుంది ఏంటి, నాకు అర్థం కాదు. ఆ మేడం గారికి ఎవరన్నా చెప్పండి, మనం చేసింది ఉగ్రవాద శిబిరాల మీద. పాకిస్తాన్ పౌరుల మీద దాడులు చేయకండి, దాడులు చేస్తే వాళ్ళు యుద్ధం చేస్తారు, యుద్ధం చేస్తే ధరలు పెరిగిపోతే అని ఏదేదో మాట్లాడతారేంటండి. ఏ పాయింట్ తీసుకొచ్చినా ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోదీ ఇది తప్ప ఇంకోటి లేదు వీళ్ళకి. సరే, నారీ శక్తి అంటే ఇది నేర్చుకోవాలి ఫస్ట్. అలాగే ముందుగా సోఫియా ఖురేషి గారి గురించి చిన్న సమాచారం మనం తెలుసుకుందాం. గుజరాత్కు చెందినటువంటి సోఫియా బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమెకు పీస్ కీపర్గా అపార అనుభవం ఉంది. ఐరాసుకు చెందినటువంటి పీస్ మిషన్లో భాగంగా 2006లో కాంగోలో విధులు నిర్వర్తించారు. 2016లో పూణేలో జరిగినటువంటి ఎక్సర్సైజ్ 18 పేరిట భారత ఆర్మీకి చెందిన బృందానికి నాయకత్వం వహించి చరిత్ర సృష్టించారు. అది మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్. దానిలో 18 దేశాలు పాల్గొన్నాయి. అన్ని దేశాలు ఉన్నప్పటికీ ఒక భారత బృందానికి మాత్రమే మహిళ నాయకత్వం వహించడం గమనార్హం. స్త్రీలను అణిచివేస్తూ ఉంటుంది భారతదేశం అని చెప్పే సోంబేరిగాళ్ళకి ఈ వీడియో పంపించండి. అప్పుడు బలగాలు శాంతి పరిరక్షక కార్యకలాపాలు, మందుపాత్ర తొలగింపుపై దృష్టి సారించాయి. 1990లో సోఫియా సైన్యంలో చేరారు. ఆర్మీ సిగ్నల్ కార్ప్స్కు చెందినటువంటి సీజన్డ్ ఆఫీసర్. 3 దశాబ్దాల ప్రయాణంలో ఆమె రాజీలేని వైఖరి ప్రదర్శించారు. తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆమె పనితీరుని ప్రశంసించారు కూడా. ఇది చిన్నగా చెప్పాలంటే సోఫియా ఖురేషి గారి గురించి. అలాగే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గురించి మనం తెలుసుకోవాలి అంటే, చిన్నప్పుడే పైలట్ కావాలని కలలుగన్నారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. చదువుకునే రోజుల్లో ఎన్సీసీలో చేరారు. ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన ఆమె తన కళకు తగ్గట్లుగా భారత వైమానిక దళంలోని హెలికాప్టర్ పైలట్గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 18, 2019 ఫ్లయింగ్ బ్రాంచ్లో శాశ్వత కమిషన్ హోదా పొందారు. తన కుటుంబం నుంచి భారత భద్రతా బలగాల్లో చేరిన తొలి వ్యక్తి ఆమె కావడం విశేషం. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య భారతంలోని ఎత్తైన ప్రాంతాలతో పాటుగా అత్యంత సవాలుతో కూడుకున్న ప్రాంతాల్లో చేతక్, చీతా హెలికాప్టర్లు నడిపారు. పలు రెస్క్యూ ఆపరేషన్స్లో పాలు పంచుకున్నారు. ఇది ఈ నారీ శక్తుల గురించి కూసింత సమాచారం. ఎందుకు చెప్పాను అంటే, ఇక్కడ కొంతమంది మహిళా మనులే దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ నిరంతరం విషభావజాలం తప్ప ఇంకోటి లేదు. వీళ్ళకి దేశభక్తి అన్నా కామెడే, జాతీయవాదం అన్నా కామెడే, దేశం కోసం 4 మంచి మాటలు చెప్పినా కామెడే. కాషాయం రంగు కనిపిస్తా అబ్బో, ఇక నరనరాల్లో తేళ్ళు జర్లు పాకేస్తూ ఉంటాయి వీళ్ళకి అసలు హిందుత్వం పడదు, హిందూ ధర్మం నాశనం అయిపోవాలి, ఎరాడికేట్ అయిపోవాలి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీకు అర్థమవుతుంది కదా. వీళ్ళంతా ఏమంటారంటే, యుద్ధం చేయొద్దు, యుద్ధం చేస్తే చాలా నష్టపోతాం మనం, పాకిస్తాన్ చూడండి ఎలాంటి దీనస్థితిలో ఉందో అని చెప్పేసి మాట్లాడతారు. అదే ఒక వారం రోజులో, నెల రోజులో ఈ అటాక్స్ ఏవైతే ఉగ్రవాద శిబిరాల మీద అటాక్స్ జరగకపోయి ఉంటే కనుక, మోదీ చేతకానివాడు,
మోదీకి ఏమీ రాదు అని వీళ్ళు మోదీని క్రిటిసైజ్ చేస్తారు. బీజేపీ వాళ్ళు మాత్రం ఇదంతా మోదీ వలనే జరిగింది అని ప్రచారం చేసుకుంటే, బీజేపీ వాళ్ళు చేసుకుంటే మాత్రం వీళ్ళకి ఎక్కడ దాన్ని ఏమంటారు కట్టలు తెంచుకునేంత ఆవేశం వచ్చేస్తూ ఉంది. అసలు వీళ్ళకి జాతీయవాదము అనేదే నచ్చదు. మరి దేశాన్ని ఒకటిగా ఎలా కలిపేస్తారంటే దానికి సంబంధించిన సూత్రము ఉండదు. పాకిస్తాన్ భాష మాట్లాడే సన్నాసులు. తెలుసుకోండి నారీ శక్తుల గురించి, వారి యొక్క పనితీరు గురించి. దేశం కోసం అలా బ్రతికితే బతుకు అంటారు. దేశం కోసం మాట్లాడి తలచి దేశ రక్షణ కోసమే ధ్యేయంగా 24 గంటలు బ్రతకడాన్ని బతుకు అంటారు. ఇదేం బతుకు అనేలాగా ఉండకూడదు బతుకు.